అధ్యాయం 10వ వచనం. తొమ్మిది కూడా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మళ్ళీ ఒకసారి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవునికి స్తోత్రాలు. ప్రభువారి పరిశుద్ధ మాటలు మన అందరి హృదయాలకు బలముగా ఆశీర్వదించును గాక. చెప్పండి ఒకసారి గట్టిగా, ఆమేన్. మంచిది. రాజుల గ్రంథంలో మొదటి గ్రంథంలోనూ ఏమని రాశాడు దేవుడు, రాయించాడు అని అంటే, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరతును. ఒకసారి చెప్పండి అందరూ, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరతును. అందరు చెప్పండి ఒకసారి, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరతును. ఓకే, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎవరిని ఘనపరచాలి? చెప్పండి ఎవరిని ఘనపరచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని ఏం చేయాలి? ఘనపరచాలి. ఘనపరచటం వేరు, ఒప్పుకోవటం వేరు. ఘనపరచటం అంటే గొప్ప చేయటం అంటాం తెలుగులోకి వచ్చి. ఘనపరచటం అంటే గొప్ప చేయటం అంటారు. ఎవరి నామాన్ని మనం గొప్ప చేయాలి అంటే, ఇటు వచ్చి సేవకుడినో, ఇటు వచ్చి తోటి విశ్వాసినో, లేకపోతే మన పైన అధికారులనో, లేకపోతే మరెవరినో కాదు, కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువు నామాన్ని మాత్రమే ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో చూడండి, ఒక పూట మనకు సహాయం చేసినటువంటి వారిని ఎంతకాలం చెబుతుంటారు? మనకు ఆపదలో మనల్ని ఆదుకున్నటువంటి వారిని ఎంతకాలం చెప్పుకుంటుంటారు? రైట్. అలాగా చెప్తూ ఉంటాం వాళ్ళ గురించి. అది గొప్ప చెబుతూ ఉంటాం. అవును కదా? ఎస్.
మరి ఏదన్నా ఆపదలో ఆదుకున్నటువంటి మనుషులనే మనం గొప్ప చేస్తూ ఉన్నప్పుడు మరి సర్వము మనల్ని ఆదుకుంటున్నటువంటి వాడైన యేసు ప్రభువుని ఏం చేయాలి? తగ్గించాలా? తగ్గించాలా? హెచ్చించాలా? హెచ్చించాలి. దేవుడు హెచ్చవలసి ఉన్నది, మనుషుడు తగ్గవలసి ఉన్నది. ఎవరైనా సహాయపడవచ్చు, కాదంటలేదు, తప్పకుండా సహాయం చేస్తారు. అయితే అది అలాగ వారిని ఘనపరచటం కాదు. కానీ ఏం చేస్తుంటామంటే దేవుని నామాన్ని ఘనపరచాలి. ప్రభువా, ఈ పలానా వ్యక్తి ద్వారా నాకు ఈ సహాయం చేసినందుకు వందనాలయ్యా. అవునా? అంతేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని మనం ఏం చేయాలంటే ఘనపరచాలి. ఏం చేయాలా? ఎలా ఘనపరచాలి? ఏం చేయాలి ఘనపరచాలంటే? ఘనపరచాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ మాట చక్కగా వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెబుదాం. ఏమని రాయబడి ఉంది? ఏం చెబుతున్నాడు దేవుడు? ఇది ప్రభు మాట్లాడుతూ తెలియజేస్తూ అంటా ఉన్నాడు. ఆయన నీకు నువ్వుగా దేవుణ్ణి ఎలా ఘనపరచగలవు అంటే, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? నీ రాబడి అంతటిలో ఏం చేయాలంట? చెప్పండి. ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రథమ ఫలం అంటే ఏంటి? చెప్పండి. ప్రథమ ఫలం అంటే ఏంటి? ప్రథమ కుమారుడు, ప్రథమ కుమార్తె, ద్వితీయ, తృతీయ అని మాట్లాడుతుంటాం కదా. ప్రథమ అంటే ఏంటి? మొట్టమొదటిది. ఇశ్రాయేలీయులతో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నీవు పిసికే పిండిలో మొదటి ముద్ద దేవునిది అని చెప్పాడు. మొదటి ముద్ద యాజకుడిది అని చెప్పాడు. దేవుడు రాయించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరిదంట? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? యాజకుడు అంటే ఆయన ఎలా ఉంటాడు? యాజకుడు అంటే ఎలా ఉంటాడు ఆయన? యాజకుడు అంటే ఎవరు? ఆలయంలో సేవ చేసేటువంటి వాడిని యాజకుడు అంటారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళని ఇంకొక మాట ఏమంటారంటే కాపరి అంటారు. దేవుని స్తోత్రాలు. ఏమంటారు? కాపరి అంటారు. వీళ్ళల్లో ఇంకా కొందరిని ఎవెంజలిస్ట్ అంటారు, అంటే సువార్థికులు అంటారు. అర్థమవుతుందా? సువార్థికులు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటనంటే, మొదటిది ఎవరిది? యాజకుడిది. చెప్పండి, ఎవరిది? యాజకుడిది. ఈ సహజంగా ఈ పల్లెటూరుల్లో అంటూ ఉంటారు, ఏమని? వచ్చిండు, మొదటిది నాది, మొదటిది నాది అనుకుంటూ వచ్చాడు, మొట్టమొదటి ఇవ్వాలని అంటాడు. ఇంట్లో ఎవరు తినే పని లేదా అంటే చెప్పండి, మొదటిది ఇంట్లో ఎవరు తినే పని లేదా? ఏమ్మా ఏయా సంజయ్ గారు, మొట్టమొదటిది ఇంట్లో మీరు ఎవరు తినే పని లేదా? దేవునికే ఇవ్వాలా? ఆలయంలోనే ఇవ్వాలా? ఇవ్వాలా? మరి ఇంట్లో ఎవరు తినరు, తర్వాత వచ్చేది తింటారుగా. ఏమండి యాదం గారు, మొదటిది దేవునికి ఇవ్వాలా? మీరేం తినైతే కాదు మరి అప్పుడు. తర్వాత మొదటిది దేవునికి ఇస్తే తర్వాతది మీరు తింటారు. మరి ఇవ్వాలా? అశోక్ ఇవ్వాలా? మొదటిది ఎవరిదంటే అది అంతే. నేను ఒకసారి చాలాసార్లు చెప్పాను, మొదటిది అన్నప్పుడు మా ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్పాను. నేను చాలాసార్లు చెప్పాను. పనులు లేని దినాల్లో శనివారం నాడే మా అమ్మని పనికి పిలిచారు. ఆ దినాల్లో మేము అప్పటికి భోజనాలు వండక 2-3 రోజులు అవుతుంది. ఎక్కువైతుందో నాకు తెలియదు, నాకు గుర్తుంది అదే. శనివారం పనికి పిలిచారు. పనికి వెళ్ళి వచ్చింది. ఆ రోజుల్లో కూలి 30 రూపాయలు ఆడవాళ్ళకి. 30 రూపాయలు. సాయంత్రం పనికి వెళ్ళి వచ్చింది, 30 రూపాయలు ఇచ్చారు. నేను ఎదురు చూస్తున్నా, ఏమని? మంచి కూర వండితే అన్నం తిందామని ఎదురు చూస్తున్నా. తెచ్చి ఓ డబ్బాలో పడేసింది. మా ఏడవకూడదు, అర్థమవుతుందా? తెచ్చి ఆడ పడేసింది. ఏంటి అట్ట పెట్టినా ఇక మరి ఏం చేసే పని లేదా, తినే పని లేదా అన్న. చెయ్యనా అంది. అన్న అది నాది కాదు, దేవునిది అంది. అప్పటికి మారు మనసు లేదు, ఏమి లేదు. నాది అంది. నీ రాబడి అంతటిలో చెప్పండి ఎంత ఇవ్వాలంట? ప్రథమ ఫలం ఎంత ఇవ్వాలి? చెప్పండి, ఎంత ఇవ్వాలి ప్రథమ ఫలం? అంతటిలో అంతా దేవుని స్తోత్రాలు. అంతే. ఆదివారం నాడు మరి చెరువుదారి అయిపోయాం. మరి 30 రూపాయలు దేవుని దగ్గర పెట్టింది, ప్రార్థన చేయించుకుంది. మరి ఆదివారం అంటే భోజనం కూడా లేదు. నేనంటే ఎక్కడో ప్రార్థనకి వెళ్తున్నా కాబట్టి నేను దీన్ని వస్తా అని సాయంత్రకాలం మధ్యాహ్న కాలంలో మా పెదనాన్నగారు వచ్చాడు. పెయ్ అన్నమయ్య అన్నాడు. ఎవరు అన్నం వేయటం లేదు, ఏమీ లేదు, ఇప్పుడు నీకు యాంటికి అని అంటే, నాకేంటికి కాదు చూపి యాంకరుండు అని ఇంట్లోకి వెళ్ళి గిన్నెలో అవన్నీ చూస్తే తోమి పోర్లు ఇచ్చి ఉన్నాయి. నీ అవసరం చెయ్య మేనమామ మా పెదనాన్న మా అమ్మకి, అందుకని అంటాడు. అని ఆగు అనుకుంటూ పోయి 500 రూపాయలు చేతికి ఇచ్చి, తీసుకురా మాస్టర్ను, బియ్యం తీసుకువచ్చి ఉండు, నేను తినేపోతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ఇచ్చింది? ఆ రోజుల్లో ప్రథమ ఫలం అదే, మీ ఆడవాళ్ళ కూలి. అయితే పిల్లరా, 30 రూపాయలు దేవునికి ఇచ్చినందుకు గాను దేవుడు ఎంత ఇచ్చాడంటే
రూపాయలు ఇచ్చాడు. వాటితో మంచి భోజనం సిద్ధపరిచింది. సాయంత్రం వచ్చాక మాంసం కూరతో భోజనం చేశా. ఏంటమ్మా ఎక్కడిదనంటే చెప్పింది, దేవునికి ఇచ్చే కాడ మనం కక్కుర్తి పడకూడదు. ఏం పడకూడదు చెప్పండి. ఒరిజినల్ భాష ఇది, అచ్చ తెలుగు ఇది. దేవునికి ఇచ్చే కాడ ఏం చేయకూడదు, కక్కుర్తి పడకూడదు. సగం ఇచ్చి సగం ఇయటం కాదు. ప్రథమంగా ఏ పని ప్రారంభం చేశారో ఆ పనిలో ప్రథమం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రథమ ఫలం అంటే సంవత్సరానికి ఒకసారి ఇయటం కాదు. ఊడిపూలకి వెళ్ళావు, దానిలో ప్రథమ ఫలం. ఆ తర్వాత కలుపులకి వెళ్తున్నావు, దానిలో ప్రథమ ఫలం. ఎన్నుచేతికి వెళ్తున్నావు, దానిలో ప్రథమ ఫలం. నువ్వు ఏ పని కొత్తగా ప్రారంభం చేసినా ఆ పనిలో నుంచి మొట్టమొదటి రోజుది దేవునికి ఇవ్వాలి అని ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి ఘనపరచడం అంటే, యేసయ్యా నువ్వు మాకు రక్షణ ఇచ్చిన యేసయ్యా నువ్వు గొప్పోడివయ్యా, ఆది అంతమైన దేవుడివయ్యా, నువ్వు తప్పితే మాకెవరున్నారయ్యా, నీవు తప్ప మా కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అని చెప్తాడు. మంచిదే, కానీ ఆయన నామాన్ని ఏ రీతిగా గణపరచాలి అని అంటే, రాబడి అంతటిలో ఏమివ్వాలా, ప్రథమ ఫలం ఇవ్వాలా. చెప్పండి ఏమివ్వాలా, చెప్పండి ఏమివ్వాలా. మన మధ్యలో ఉన్న టీచర్ గారు అది ఎక్కడంటే దోపిచర్ల దగ్గర మొట్టమొదటిగా పోస్ట్ పడింది చోడవరం, అదేనమ్మా. అక్కడ మరి మొట్టమొదటిగా పోస్ట్ పడింది. ఈ పోస్టులు ఇటువే అక్కడ ఇచ్చారు. ఆ రోజుల్లో మరి ప్రమేళ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. మరి నెలకు ఒకసారి బళ్ళకు వస్తుంది. ఆ రోజుల్లో స్టార్టింగ్ శాలరీ వాళ్ళది ఎంతో తెలుసా? స్టార్టింగ్ శాలరీ ఈ రోజుల్లో స్టార్టింగ్ శాలరీ 15,000. ఆ రోజుల్లో అమ్మాయికి ఉద్యోగం వచ్చినటువంటి రోజుల్లో స్టార్టింగ్ శాలరీ 2,000, 3,000, 3,000 స్టార్టింగ్ శాలరీ ఎంత? 3,000. ఆ 3,000 తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? దేవుని పాదాల దగ్గర పెట్టింది. రూమ్ రెంట్ ఏంటి మరి? సరే తినటానికంటే అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, కాగిత కూతో పండింది అది తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి రూమ్ రెంట్ కట్టాలిగా. మరి తనకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి కదా. మరి ఈ అవసరాల సంగతి ఏంటి? 3,000 తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మనం గణపరచాలి. నువ్వు స్తుతించి గణపరచడం కాదు. అక్కడ బైబిల్ స్పష్టంగా ఏం చెబుతుంది అని అంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. మీరు టాపీ పనికి వెళ్తున్నారు, స్టార్ట్ చేసిన రోజు మొట్టమొదటిగా పనికి వెళ్తాం ప్రారంభించిన రోజు అది ఎంతన్నా రాని, అది నీది కాదు. నీకు పని చేసుకోవటానికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చినటువంటి ఆ దేవునిది. అది అర్థమైందా? అది దేవునికి ఇచ్చి ఘనపరచాలి. ప్రథమం, మొట్టమొదటిది. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ఆ తర్వాత మీరు
ఎన్నిసార్లు చెప్పాను కానీ, చాలాసార్లు చెప్పా కానీ చేయట్లేదు. ఇశ్రాయేలుతో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి? పిండి పిసికినప్పుడు మొట్టమొదటి ముద్ద అది ఎవరిది? చెప్పండి, ఎవరిది? మాట్లాడండి. యాజకుడిది. ఎవరిది? ఎవరిది? యాజకుడిది. 2 పూటలు పిసికావా, మొట్టమొదట యాజకుడికి ఇవ్వాలి, ఉదయం సాయంత్రం. ఆకలేస్తుందని మధ్యాహ్నం కూడా పిండి పిసుకున్నావా, దేవుని ముద్ద దేవునికి ఇవ్వాల్సిందే అన్నాడు. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాట ఏంటనంటే, మొట్టమొదటిది నాది అన్నాడు ఆయన. మీరు చేయాల్సింది ఏంటంటే, 2 పూట్ల అన్నం వండుకుంటున్నప్పుడు బియ్యమును చాట్లో పోసి ఏరుకొని వండుకునే దానిలో పోసే ముందు ప్రథమంగా మొదటి గుప్పిడి తీసి పక్కన పెట్టాలి. ఉదయం సాయంత్రం ఇలాగా చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు మరి? అలా ఎవరో ఒకళ్ళు ఉన్నారు అనుకుంటున్నా నేనైతే చేయటం. ఎందుకనంటే ఈ దేవుడు ద్వితీయోపదేశ కాండంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, పిండి పిసుకు నీ తొట్టి, నీ నూనె బుడ్డి ఆశీర్వదించబడతాయి అన్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మీరు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి మిల్లే పిసుకొచ్చి పెట్టారు కాబట్టేసి వచ్చేటప్పుడు కాసిన కూసిన ముంచుకొని వచ్చే సరిపోద్దులనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. అలా చేస్తే ఆశీర్వాదం రాదు. ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఏ పూటది ఆ పూటే ప్రథమంగా తీయాలన్నమాట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెప్పరేంటి ఆడవాళ్ళు? కోపం వచ్చిందా ఏంటి ఇలా తీయాలంటే? నాకు అవసరం లేదు, దేవుడు చెప్పిందని నేను చెప్తున్నా మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాగున మొట్టమొదటిది దేవునికి ఇస్తే ఏంటి లాభం? ఏంటి లాభం? అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఉన్నది అన్నాడా? ఉండును అన్నారంటే ఉంటుంది. అంటే దానికి కొరత అనేది ఉండదన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి నీవు దేవుని నామాన్ని హెచ్చించాలి, ఘనపరచాలి అని అంటే నువ్వు దేవునికి ఏం చేయాలంటే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా, హల్లెలూయా. దేవునికి నీవు ఇవ్వాలి. దేవునికి మనం ఏం చేయాలి? మొట్టమొదటిది ఇవ్వాలా. అలాగ చేస్తే ఏమొస్తుంది అంటే, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అన్నాడు. ఉండును అన్నాడు దేవుడు. అర్థమైందా? మరి చాలామంది ఇదిగో అమ్మాయి 1 కేజీ బియ్యం సాయంత్రానికి బియ్యం లేవు, ఇలాగ ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందంటే
మనం మొదటిగా దేవునికి ఇవ్వని కారణం చేత మనం బయటికి వెళ్ళి ప్రక్కన వాళ్ళని అడగాల్సినటువంటి అవసరత ఉంటుంది. కాబట్టి ప్రియులరా, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అనే వాక్యము అది నిరర్ధకం కానేరదు, కానీ మీరు దాన్ని నిరర్ధకం చేస్తున్నారు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. అంతేకాదు, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము ఏం చేస్తుందంట? పురిలి కింద బాటమే కాకుండా ఏమవుద్దంట? అది ప్రవహిస్తుంది అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక మీరు కష్టపడుతున్నారు, మంచిదే, మీరు కష్టపడాలి. మీకు దేవుడు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు, అంతేనా? మీకు మీరు సంపాదించుకోగలిగారా? చెప్పండి. ఇప్పుడు మీకు ఎముక బలం, నరబలం, కండ బలం, గుండె బలం, శరీర బలం ఇవన్నీ మీకు మీరు సంపాదించుకోగలిగారా, లేకపోతే దేవుడు ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. మరి దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవునికి ఎందుకు ఇవ్వట్లా నువ్వు? అయ్యగారన్నే మీకు ఇవ్వటం తప్పితే రెండో వాక్యం మీకు రాదా అంటే, ప్రతి బల్ల రోజున నేను ఈ వాక్యాన్ని మీకు గుర్తు చేయాలి. అర్థమైందా? ప్రతి బల్ల రోజున నేను మీకు ఈ వాక్యాన్ని గుర్తు చేయాలి. ఎందుకు గుర్తు చేయాలి? దానికి అవసరం ఏంటి? ఇప్పుడు బల్ల ఇచ్చినంత మాత్రంలో ఈ వాక్యాన్ని చెప్పాలా అంటే చెప్పాలి అని వాక్యం చెబుతుంది, బైబిల్ చెబుతుంది. ఆదికాండం 14వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 14:18 దేవుని వాక్యం చదవండి. ఎందుకు చెబుతున్నా నేను ఈ మాటలో? మీరు ఎందుకు అసలు ఇలాంటి పొద్దాకి ఎందుకు చెప్పాలి మీరు అని అంటే, మరియు షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును ఎక్కడికి? అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరియు షాలేము రాజైన మెల్కీషెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. చదవండి. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. చదవండి. అప్పుడతడు, జాగ్రత్తగా వినాలి, అప్పుడతడు ఎవరు? అతడు అబ్రహాము. చెప్పండి, అతడు ఎవరు? చూడాలి, బైబిల్ చూశారు. ఇప్పుడు చదివిన వాక్యం చదివచ్చిన వాళ్ళందరూ చూసారా? లేకపోతే బైబిల్ మూసేసి కూర్చున్నారా? అది ఉందో లేదో గమనించాలి. అప్పుడు అతడు అనగా అబ్రహాము అన్నిటిలో ఇతను ఎవరో? షాలేము రాజు. ఈయనెవరో? ఎవరు ఈయన? దేవునికి యాజకుడు. దేవుని యాజకుడికి అబ్రహాము ఏమిచ్చాడు అని అంటే, అన్నిటిల్లో 10వ వంతు
ఇచ్చాడు అని ఇక్కడ బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక మనం చెయ్యాలా అవసరం లేదా? కోప్పడబాకండి. చెయ్యాలా అవసరం లేదా? చెయ్యాలా అవసరం లేదా? చెయ్యాలి. మరి మనం చేస్తున్నామా? మరి బైబిల్ గ్రంథంలో రొట్టెను ద్రాక్షారసం అనగా అబ్రహాంకి మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తెచ్చిచ్చాడు కనుక మరి ఇచ్చాడు కనుక అబ్రహాం ఏం చేశాడు? అన్నిటికీ 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు నేను ప్రతి బల్లకు ఇది వాక్యం చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పొచ్చా చెప్పకూడదా? బైబిల్లో ఏ సందర్భంలో రాశారు ఈ దశమ భాగం ప్రథమ ఫలం అనేది? చెప్పండి అయ్యా, ఏ సందర్భంలో రాశారు? ఆయనకేం పని లేదులే, వాళ్ళకి అట్టే రాసుకుంటూ కూర్చుంటారులే అంటవా? అది దేవుడిచే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రథమ కూలి ఎవరిది? చెప్పు. ప్రథమ కూలి ఎవరిది? ప్రథమ జీతం ఎవరిది? జీతం అనేసరికి మరి నేను అమ్మాయిని గురించి చెప్పాను, మన మధ్యలో టీచర్ గారు ఉన్నారు. మరి అలాగే మా మేనగోడ వాళ్ళిద్దరూ రజని రజిత వాళ్ళ హాస్పిటల్లో మొట్టమొదట చేయటానికి కుదిరినప్పుడు నెల జీతం వచ్చింది. మరి మా యొక్క రజని అయితే జీతాన్ని చేతికి ఇవ్వలేదు, కానీ మా ఇద్దరికి బట్టలు అలాగే పెద్ద యూనిట్ ఒకటి చర్చిలో అది తెచ్చాం. వాళ్ళ చర్చిలో ఏం చేసిందంటే ఆమె స్వీట్స్ అయ్యాయి మంచి అట్లా ఖర్చు పెట్టేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మా రజిత ఆ అమ్మాయి ఏం చేసిందంటే విజయవాడలో చేసేటప్పుడు పిలిచి 6,000 రూపాయల జీతం అయితే 6,000 రూపాయలు కూడా చేతికిచ్చేసింది. ప్రార్థన చేయమంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు నేను చెబుతున్నాను అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, కింద మాట చదవాలి, పక్క మాట ఇచ్చి, సామెతలో ఇచ్చి ఏంటి ఎవరు చూడట్లేదేంటి? ఎవరు అందేయట్లేదు? మీకు తెలీదా ఏంటి? మేము అందేపడి మీకు తెలీదా అంటారా? తెలుసు, మరి మీ చేతే చెప్పించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, మరి మా అమ్మ గురుకుల పాఠశాలలో, మా రెడ్డిగూడెం దగ్గర గురుకుల పాఠశాల ఉంది, రంగాపురం. అక్కడ పనిచేస్తూ ఆ రోజుల్లో 4,000 ఇచ్చారు మొదటి సంవత్సరంలో. మొట్టమొదటి జాయిన్ అయినప్పుడు నెలకొచ్చి. నేను అప్పటికే పరిచర్యలోనే ఉన్నాను. మరి ఆ జీతం ఇచ్చిన తర్వాత సాయంత్రం ప్రార్థన చేయనైనా అని చెప్పేసి ఏం చేసిందంటే ఆ 4,000 చేతికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇలా చెయ్యాలి అని అంటే, మరి దేవుని వలన ఆశీర్వదించబడడానికి ఇలా చెయ్యాలి. దేవుని స్తోత్రాలు. అంతే కదా. చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీ రాబడి అంతటిలో ఏమి ఇవ్వాలా? చెప్పండి, ఏమి ఇవ్వాలా? నీకు తినటానికి లేకపోయినా సరే నువ్వు ఇచ్చి తీరాల్సిందే.
మమ్మల్ని పొత్తుండి ఉండమంటావా ఏంటండి అంటవా? నా మీద కాదు నువ్వు దెబ్బలాడాల్సింది. నువ్వు ఈమన్నావుగా, మరి నాకేది నా పిల్లలకేది? నువ్వు ఈమన్నావుగా, నాకేది నా పిల్లలకేది? శాతనైతే దెబ్బలాడు ఆయనతో, ఆయనతో దెబ్బలాడు. యాకోబు అంటున్నాడు, నాకు ఎంత ఉంటే ఏంటి నాయన, ఎంత ఉంటే ఏముంది నాకు, ఇదంతా ఏంటి నాకు ఎందుకు? నీ ఆశీర్వాదం లేనటువంటిది ఇది ఎందుకు నాకు? కాబట్టి నువ్వు ఆశీర్వదించవా? నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను బానిస్తా, లేకపోతే ఇట్లాగే బంధించి ఉంచుతా అన్నాడు. వాక్యం తప్ప మనం తప్ప? చెప్పండి. వాక్యం తప్ప మనం తప్ప? కనుక ప్రియులారా, ఏం చేయాలంటే దేవుని యొక్క ఆశీర్వాదము, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం లాస్ట్ వచ్చిన 30-31 వచ్చినాల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని డబ్బులు సంపాదించాలి, రూపాయి మీద రూపాయి సంపాదించాలి అని ఎలీమెలెకు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళింది కాకుండా ఆయన భార్య అని ఆయన ఇద్దరు కొడుకులను తీసుకొని పోయాడు. యెహోవాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మరి యెహోవాకు విరోధంగా లేచి ఉన్నదాంతో తృప్తి పొందకుండా, లేకపోతే రూపాయి మీద రూపాయి సమకూరుస్తామని చెప్పేసి దేవునికి వ్యతిరేకమైన దేశానికి వెళితే వర్ధిల్లాడా అంటే? చెప్పండి, వర్ధిల్లాడా? ఎందుకు వర్ధిల్తాడు? ఆయన చనిపోయాడు. తర్వాత ఎవరు చనిపోయారు? ఇద్దరు కొడుకులు చనిపోయారు. మనం నష్టం తెచ్చుకోకూడదు అన్నమాట. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆమేన్. కనుక యెహోవా ఆశీర్వాదం వలన చెప్పండి, నీవు ఐశ్వర్యాన్ని పొందాలి అని అంటే ఏం చేయబడాలి చెప్పు? దేవుని నామాన్ని ఘనపరచాలి. ఎలా ఘనపరచాలి? ప్రథమ ఫలం అంతట్లో భాగం, తర్వాత అంతేకాదు దశమ భాగం అనేది 10వ వంతు అనేది దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు ఏదో ఒక రోగం పెట్టి మూలన పడేసాడు అనుకో, సంపాదించుకోగలుగుతామా? బాకీలు తీర్చుకోగలుగుతామా? రుణాలు తీరుతాయా? మన స్పందన, బంధన, మన గ్రూపులు, సంఘం ఇలా మనం చేసుకోగలమా? చేసుకోలేము. చేసుకోవాలంటే మనకేం కావాలి? ఆయుష్, ఆరోగ్యము కావాలి. మరి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవునికి మనం ఏమిస్తున్నాం? పని చేసుకోవడానికి దేవుడు బలపరిచాడు, పని చేసుకోవడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవా, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, పనులు చేసుకోవడానికి నాకు అంత శక్తిని ఇస్తున్నావు ప్రభువా. ఇగో నా యొక్క కష్టానికి ప్రతిఫలంగా
ఇదిగో నా కూలి డబ్బులు ఇచ్చారయ్యా, మరి 10వ నీది అన్నావు, ఇది నేను పక్కన పెడుతున్నా ప్రభువా అని నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేసుకొని 10వ భాగాన్ని పక్కన పెట్టి మిగిలిన నువ్వు 9 భాగాలు వాడుకోవాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు చెయ్యండి. మీరు దీన్ని చేసి దీన్ని చేసి మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఉంది చూడండి. చదవండి. దీన్ని చేసి మలాకీ 3. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలు ఇస్తాను అని. అంతేనా? దేవుడు దీవెనలు ఇస్తాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. దేన్ని చేసి? దేవుని భాగాన్ని, దేవునికి ప్రథమ ఫలమును 10వ భాగమును ఇచ్చి ఇది చేసి నన్ను శోధించిన. అడగటం కాదు, శోధించటం చేసిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నేను మీకు ఇస్తాను అన్నాడు. అంతేనా? ఇస్తానన్నాడా? అక్కడేముంది? వాక్యంలో ఏముంది? దీవెన, విస్తారమైన దీవెనలో ఇవ్వటం వేరు, కుమ్మరించటం వేరు. ఇవ్వటం అంటే ఒకటి ఇస్తారు. కుమ్మరించటం అంటే బిందెలో నీళ్ళు ఉన్నాయి, లోటాకి ముంచటం కాకుండా ఉంచితే ఉంటే ఒక లోటాడు వస్తాయి, మళ్ళా ఉంచుతారు, మళ్ళా లోటాడు వస్తాయి. అది కాదు. కుమ్మరించడం అంటే దాన్ని ఏం చేయాలంటే పూర్తిగా బోర్లుగా వేసేయాలి. ఒక్కసారి లేపు పట్టుకోవాలి. బోర్లుగా లేపు పట్టుకుంటే ఏమవుతాయి? అన్నీ కూడా పడిపోతా ఉంటాయి అన్నమాట. దేవుని స్తోత్రం. అలాంటి దీవెనలు దేవుడు నీకు ఇస్తాను అని అంటే ఇవి 10వ వంతు ఇవ్వాలంటే ఈ అయ్యగారికి, మొదటిది ఇవ్వాలంటే ఈ అయ్యగారికి, ఈ తింటానికి లేక మనం తిప్పలు పడుతుంటే ఈయనకి పని బాటలేదు. మనం ఎంతో ఒక అంత ఇస్తున్నాం, ఆయన తింటా ఉండో, ఆ జాలక మళ్ళీ ఇట్లా ఇమ్మని అడుగుతుండో అని చెప్పి ఒకవేళ ఏమన్నా ఆలోచన చేస్తే గనక మానేయండి. అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. కాబట్టి
చెప్పండి, మనం ఏం చేయాలా? ధారాళముగా దేవుని సన్నిధిలో ఇవ్వాలి. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒక సామెత ఉంది, ఎక్కడేసిన గొంగడ అంటే ఆయన నేడే పడేసి మళ్ళీ ఎక్కడ ఉండవని అడిగితే నేను నీకేం చెప్పను అంటది. మనం వర్ధిల్లకపోవటానికి, అర్థమవుతుందా? మనం వర్ధిల్లకపోవటానికి, మనం ఆశీర్వదించబడకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వకనే. దేవునికి ఇచ్చేది చెయ్యి వెనక్క ముడుచుకోవటం వలననే దేవుని. అంతే, ఇత్తే సరిపోద్దా అంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేసిన కొద్ది సేవలో పాల్గొనాలి, ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పరా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా అది కైసరికి పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నారు. ఇవ్వచ్చు అని చెప్పలా, ఇవ్వాలి అని చెప్పలా. అయితే దేవుడు తగిన సమాధానం వాళ్ళకి చెప్పాడు. ఏది? ఆ పన్ను కట్టే డబ్బుల్లో ఒకటి తీసుకురా, కాయినడి అని ఇచ్చారు, పట్టుకున్నారు, చూపించారు. ఈ రాత ఎవరిదే? ఈ బొమ్మ ఎవరిదే? అవి కైసరు అయ్యా అన్నాడు. మరి కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అన్న. ఇక దీంట్లో గొణిగి సనిగే విధానం ఏమన్నా ఉందా? మనమైనా అంతే, దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చేయి, నీ భాగాన్ని నువ్వు ఉంచేసుకో. నీ భాగం నీది, దేవుని భాగం దేవుని. నీది దేవునిది కూడా కలిసి దిగమింగెత్తే ఆశీర్వాదము అనేది ఎలాగొస్తుంది? వస్తుందా చెప్పండి, వస్తుందా? రాదు. కనుక ప్రభు బలలో చేయి వేసే నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని భాగం దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. మీరు బోల్డ్ పనులు చేస్తున్నారు, దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, కానీ దేవుని భాగాన్ని ఇవ్వాలి అని అంటే ఒక్కళ్ళు ఇట్లా. అర్థమైందా? ఒక్కళ్ళు కూడా ఇట్లా, ఎవరో ఒకళ్ళిద్దరు ఇస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాది కూడా తినేస్తున్నావా నువ్వు అని దేవుడు విచారిస్తూ మనం చేసే వాటిలో జయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్న సంగతి ఏంటంటే, మనం దేవుని నామాన్ని ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? అయ్యా చెప్పండి, ఏం చేయాలా? పురుషులు మాట్లాడాలి, ఏం చేయాలా? ఘనపరచాలి దేవుని నామాన్ని. మరొకసారి చదవండి, సామెతల గ్రంథంలోని మరొకసారి చదవండి, 3:10, 9. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఏంటది?
ఇక్కడ 10వ భాగం అని చెబుతుంటే నువ్వేమో మళ్ళీ ఇంకో మాట చదువుతావేంటి? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో సగం, నీ ఆస్తిలో భాగం. సగం ఎత్తవో, సగానికి తక్కువ ఎత్తవో, ఈ భాగం ఎంత ఎత్తవో, ఏదొంతు ఇచ్చినా భాగం భాగమే. కాబట్టి ఆస్తిలో భాగాన్ని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలా? చెప్పండి. మీ ఆస్తిలో ఏమి ఇవ్వాలి? భాగాన్ని ఇచ్చి చదవండి. యెహోవాను ఘనపరిస్తే ఏంటి లాభం? అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. తర్వాత గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రాలు. అట్టి ఆశీర్వాదం కలగాలి అని అంటే దేవునికి వెనకాడకుండా సమృద్ధిగా దేవుని భాగం దేవునికి ఇచ్చి దేవుని నా నామమును ఘనపరుచుదురుగాక. నేను ఘనపరుస్తాను అని చెప్పండి. మీరు చెప్పు. నేను దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను, నువ్వు కూడా ఘనపరుస్తున్నావా? చెప్పు. పక్కెంటోళ్ళకి చెప్పండి, నీ పక్కన వాళ్ళకి చెప్పండి, కొట్టి చేయి చూపించి చెప్పండి. నిజం చెప్పాలి. నేను అన్నిట్లో భాగం ఇచ్చి దేవుని కనపరుస్తున్నా, నువ్వు కూడా కనపరుస్తున్నావు అని అడుగమ్మా. అయ్యా అడగండి మీరు. అడగండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక నుండైనా నేను దేవుని నామాన్ని ఘనపరుస్తాను, నువ్వు కూడా ఘనపరచు అని చెప్పు పక్కన వాళ్ళతో. ఇక నుంచి అయినా సరే చెప్పండి. తప్పేమో, నేను తప్పు చేయమంటున్నానా ఏంటి? మాట్లాడకుండా కూర్చుంటున్నారు. చెప్పండి, నీ పక్కన వాళ్ళతో చెప్పు. ఇక నుంచి నేను దేవుని నామాన్ని కనపరుస్తాను, నువ్వు కూడా అలాగే చేయి, కనపరచు అని చెప్పు. నాయనో, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా. కనుక దేవుడు చెప్పండి, దేవుని నామాన్ని ఘనపరిస్తే సమృద్ధి అయిన ఆశీర్వాదం వస్తుంది. అలాంటి ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.